ఏపీలో ప్రజెంట్ ఒకటి అంశం చర్చగా జరుగుతూ ఉంది. ఈ ఏపీ లిక్కర్ స్కామ్ విషయంలో కూడా మన ఎంపీని అరెస్ట్ చేసిన పరిస్థితులు, ఇంకా 40 మంది పేర్లు కూడా బయటకు వచ్చిన పరిస్థితి. ఎట్లా చూడొచ్చు సార్ ఈ అంశం? ఇప్పుడు అది వీళ్ళు కక్ష సాధింపు చర్యలుగా ఎట్లాగైనా ఏ రకంగానైనా ఏ కోణంలో అయినా ఏదో రకంగా వచ్చిన రోజు నుంచి జగన్ని జైల్లో పెట్టాలి అనేది వాళ్ళ ఎయిమ్. ఎందుకంటే జగన్కి ఎలక్షన్ అయిన మర్నాటి నుంచే కూడా జగన్ మీద సింపతి వచ్చేసింది. అందరం మేము జగన్కి ఓట్లు వేసాము, జగనానికి ఓట్లు వేసాము, అయినా ఏంటి జగన్ ఓడిపోవటం ఏంటి, ఏదో జరిగింది, ఏదో గోల్మాల్ జరిగింది అని సింపతి వచ్చేసింది. జగన్ బయటకు వస్తే ఓ తండోపుతుండాలు జనాలు మీద పడిపోతున్నారు. ఎన్ని ఆన్సర్ పెట్టినా వీళ్ళు ఎన్ని ఇబ్బందులు కలిగించిన 510 కార్లే ఉండాలి, 500 మంది ఉండాలి, ఎక్కడ కరివిని ఎరగం ఇలాంటి ఆన్సర్లు ప్రతిపక్ష నాయకుడు వెళ్ళడానికి మన రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో కనపడుతుంది. ఎలాంటి దుర్మార్గ ఆలోచన అయినా సరే జనాలు వస్తూనే ఉన్నారు. సో చంద్రబాబు ఈ కుట్ర ఏంటి, చంద్రబాబు ఈ కూటమి యొక్క కుట్ర ఏంటి, జగన్ జనంలోకి వెళ్ళకూడదు. జగన్ జనంలో వెళ్తున్న కొద్దీ మన బరామీటర్ పడిపోతుంది. ఇప్పటికే సగం పడిపోయింది, ఒకరు సంవత్సరంలోనే దిగజారిపోయింది. ఇంకా జనాల్లోకి వెళ్తూ ఉంటే మొత్తం పోతాం. కనుక జగన్ని వెళ్ళనివ్వకుండా ఇంటి నుంచి కదలకుండా చేయాలి. అంటే ఈ మార్గం శిక్ష కేసులు పెట్టడానికి ఉంది, అధికారం మీ చేతిలో ఉంది, అధికారులు మీ చేతిలో ఉన్నారు. ఏదో ఒక కేసు పెట్టడం, ఏ ఆధారాలు ఉన్నాయి. ఈయన ఇప్పుడు లిక్కర్ స్కామ్లోనే బెయిల్లో ఉన్నాడు చంద్రబాబు బెయిల్లో ఉన్నాడు. సో ఏదో ఒక పెట్టేసి కేసు తేలేది ఎప్పుడు కదా. ముందు ఇప్పుడు జగన్ అరెస్ట్ చేశారు 16 లిక్కర్ స్కామ్ కేసు అనేది కేవలం కక్ష సాధింపు. అంతే కక్ష సాధింపు. ఏ ఆధారాలు లేవు. ఇప్పుడు ఏమైంది, కవితది ఏమైంది, ఈనాడు ఇది ఏమైంది, ఏముండవు. ఎవడో జైల్లో ఉన్నవాడు సాక్ష్యం చెప్పాడు, ఎవడో ఇంకొకడు నాయరు సాక్ష్యం చెప్పాడు, అప్రూవర్గా మారినాడు. ఏం చెల్లుతాయి, ఎక్కడ ఆధారాలు లేవు. ఊరిని అనటానికి ఏముందో ఆ టైంలో కవిత మీద కేసీఆర్ మీద రెచ్చగొట్టి వాళ్ళకి కేసీఆర్ని బదనాం చేయడానికి ఉపయోగపడింది. చేసుకున్నారు, అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఇది కవిత కేసు ఏమైంది కదా. అలాగే ఉంటుంది. రేపు ఇది రాజకీయంగా వాడుకుంటుంది, కేసు వేసేస్తారు. ముందు జనాల్లో హడావిడి, ఏదో అమ్మో 3,000 కోట్లట 4,000 కోట్లు అని జనాలు అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు జనాలు అట్లా లేరు. వీళ్ళ కథ, వీళ్ళ కవమిషు, ఈ కూటమి యొక్క అబద్ధాలు, ఈ కూటమి యొక్క డ్రామాలు, ఈ కూటమి యొక్క యథావేషాలు, చిల్లర మాటలు ప్రజలకు బాగా అర్థమైపోయింది. అందుకని ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు తిడుతున్నారు. వీళ్ళు వెళ్ళి ప్రజల మధ్యకి వెళ్ళలేక మీడియా ముందు మాట్లాడేది, ప్రజల దగ్గరికి వెళ్తే నిలదీస్తున్నారు, షర్టు పుచ్చుకుంటున్నారు. వీళ్ళే అన్నారు కదా, లోకేష్ అన్నాడు మా షర్టు పుచ్చుకొని అడగండి, కాలర్ పట్టుకుని అడగండి అడుగుతున్నారు జనాలు. కేవలం డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. అంతే డైవర్షన్ పాలిటిక్స్. ఎందుకంటే వాళ్ళు ప్రజాపాలన చేయలేరు, అనే అబద్ధాలు కదా. ఇప్పుడు నిజాలు మాట్లాడి చేస్తే పాలించవచ్చు. వీళ్ళు అన్ని అబద్ధాలు కదా, అభూతమైన అబద్ధాలు మాట్లాడేసేసి ఏదో చెప్పేసేసి ప్రజలను మభ్య పెట్టేసి ప్రజలను ఒక భ్రమలోకి తీసుకెళ్ళి చేసే ప్రజలు ఇవి నెరవేర్చలేరు. అందుకని ప్రజలు నిలదీస్తారు. ఎన్ని చేసినా ప్రజలు చెళ్ళు అనిపిస్తారు త్వరలోనే. ఇంత దౌర్భాగ్య పరిపాలన ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు నడుస్తుంది. సో ఏం చెప్తారండి ఫైనల్గా ఇప్పుడున్న అదే ఇందాక మాట్లాడుకున్నట్టు రూలింగ్ విషయంలో, పథకాల అమలు విషయంలో కానీ మేము బాగా చేస్తున్నాం పలానా అని చెప్పేసి అంటా ఉన్నారు కదా. ఆయన అంటానికి ఉందాం, వాళ్ళు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటానికి ఈ కూటమి ప్రభుత్వం సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటాం, పరనింద సత్కర్ష, వాళ్ళని వాళ్ళు అని బోధాలు కొడుకోవడం, ఎదురుకోవడం, తిట్టడం, ఇదే పని. ఏ విషయంలో చూడండి, వాళ్ళు అన్నీ చెప్పేని శ్రీరంగ నీతులు దూరే అని సామెత ఉంది. మాట్లాడేవన్నీ చంద్రబాబు మాట్లాడే అన్ని అబద్ధాలే, అన్ని పచ్చి అబద్ధాలే. ఎదుటోళ్ళు మాట్లాడితే బూతు, నువ్వు మాట్లాడితే వేదము. పిచ్చి బాగా వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఎందుకంటే ఛానల్స్ ఉన్నాయి. వాళ్ళు చేయగలిగింది ఏంటంటే బాగా మీడియాని మేనేజ్ చేయగలుగుతున్నారు. అది వాళ్ళకున్న చంద్రబాబు వెనతో పుట్టిన విద్య. అది శుభ్రంగా మీడియాని మేనేజ్ చేస్తూ వీళ్ళు ఏ గాలి మాట వాగినా, ఏ తప్పుడు మాట వాగినా వాళ్ళు ప్రచారం చేసేస్తారు. ఇంకో అంటా ఉన్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఒక వార్తా న్యూస్ ఛానల్ పెట్టుకొని కూడా రాక్షస పాలన నడిపించారని మాట్లాడుతూ ఉన్నారు. జగన్ది ఒక పేపరు, ఒక ఛానల్ అయితే వీళ్ళకి 4 పేపర్లు, 4 ఛానళ్ళు. పొద్దున్న లేస్తే అదే కదా వీళ్ళ పని. పొద్దున్న లేస్తే ఆ ఛానల్ చూడండి, ఆన్ చేయండి. ప్రభుత్వం వచ్చి అధికారం వచ్చి 1 year అయింది. ప్రభుత్వం చేస్తున్నది ఏంటి, ప్రజల తరఫున ప్రభుత్వం చేస్తున్న వాగ్దానాలు తప్పిద్దని అది అడగాలి. ఈ జర్నలిజం అంటే ప్రభుత్వం ప్రజల తరఫున ప్రభుత్వాన్ని నిలదీయాలి. ప్రతిపక్షాన్ని అడుగుతారేంటి,
ప్రభుత్వం కదా పరిపాలిస్తున్నది, సంవత్సరం అయ్యిందే, ఏమిటి మీ పరిపాలన ఏంటి, ఆర్థిక విధానం ఏంటి, ఏమైంది, ఇంత 1,30,000 కోట్లు అప్పు చేశారు, ఇదేనా సంపద సృష్టించడం, ఏమిటి అని ఆ ప్రభుత్వానికి కదా అడగాలి. ఈ ఛానల్స్ ప్రభుత్వాన్ని అడగవు, ఎంతసేపు అపోజిషన్ అడుగుతాడు. ఇంకా సంవత్సరమైనా కూడా జగన్ జగన్, నా తుమ్ము వచ్చినా దగ్గు వచ్చినా జగన్ వల్లే, విరోచనాలైనా జగన్ వల్లే, గత ప్రభుత్వ కారణం. ఈ తప్పుడు భజన తప్పితే ప్రజల భజన చేయటం ఇంకా లేదు, ప్రజల భజన చేయలేరు. ఎందుకంటే ప్రజలు ఏమనిపిస్తుంది అంటే మీకేమనిపిస్తుంది, మళ్ళీ వచ్చే ఎలక్షన్లో జగన్ కంబ్యాక్ ఉంటుందా? జగన్ కంబ్యాక్ ఉంటుందా, వీళ్ళ తని తగలేస్తారా? ఇంక కాలం ఉంది కదా, దగ్గర వెళ్ళిపోయి చాలా టైం ఉంది. ఇప్పుడు ఇవాళ ఎలక్షన్ పెడితే జనాలు ఈ కూటమిని తని తగలబెడతారు, జగన్ ఇస్తారు. ఫ్యూచర్కి సంబంధించిన సమయంలో మా జాతకాలు జ్యోతిష్కాలు కాదు కదా చూద్దాం. ఈ ప్రభుత్వాన్ని ప్రజలు అసహించుకుంటున్నారు, చేదరించుకుంటున్నారు, తోలనాడుతున్నారు, చీ చీ తూ తూ అంటున్నారు. అది ప్రస్తుత పరిస్థితి. ఈ పరిస్థితిలో ఎన్నికలు పెడితే ఖచ్చితంగా వీళ్ళని తన్ని తగలేస్తారు. థ్యాంక్ యూ.